తెలంగాణ ఏర్పాటులో ఎస్సీల యొక్క పాత్ర ఏంటి? గత ప్రభుత్వం ఎస్సీలను ఏ విధంగా విస్మరించింది? అడ్డగోలిగా దళితుల మీద 12,864 కేసులు గత 10 సంవత్సరాలలో అట్రాసిటీస్ నమోదైనవి. వాటికో ఫాస్ట్ ట్రాకులు లేవు, వాటికో కథ లేదు, కార్ఖానా లేదు. ఇవన్నీ ఉద్యమాలను ఉద్యమిస్తూనే ఇప్పుడు బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు చేయగలుగుతారా? ఒక ప్లానింగ్ అనేది జరగాల. గత ప్రభుత్వంలో ఏనాడు ప్లానింగ్ జరగలేదు. ఈ పదవులకు ఎక్కడ వాల్యూ లేదు. పూర్తి స్థాయిగా ఈ కార్పొరేషన్ని కూడా ఎస్సీలకు సంబంధించి ఒక లీడరు గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకు తన యొక్క ప్రస్థానాన్ని లెక్కించడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగానే ఎప్పుడు కూడా నాయకుడు అనేటోడు 100 మంది నాయకులను తయారు చేసేటోడు నాయకుడు. నేను నాయకులను తయారు చేస్తున్నా, నా అనుకున్న వాళ్ళకి ఎవరైతే వాస్తవానికి పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఎక్కడెక్కడ వారి గురించి కావాలో ప్రత్యేకంగా పోతా, పోరాడతా. అంటే ఎస్సీ నాయకులందరికీ అదే విధంగా గుర్తింపు తీసుకొస్తా అంటారు. 100%. ఇప్పుడు నాకు రావాల్సిన గుర్తింపు నాకు అది చిన్న వయసులో వచ్చింది. వంశీ గారు ఈ కార్పొరేషన్ చైర్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు కదా, ఆ సీటు ఎట్లా మిస్ అయింది? అది నేను నా పుట్టిన ఏరియా, నా పుట్టుక తుంగతుర్తినే, సావు తుంగతుర్తినే. నా సమాధి కూడా రేపు పొద్దున అయితే తుంగతుర్తి గడ్డ మీదనే అవుతుంది. నాకున్న ఇంత వ్యవసాయ పొలంలో. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది అధికారంలో రాకముందు. ఈ హామీల అమలు అన్నిటికి సంబంధించి 5 సంవత్సరాల కాలం సరిపోతుందంటారా? 6 గ్యారంటీలకు సంబంధించి 5 గ్యారంటీలు ఆల్రెడీ మొత్తం ప్రభుత్వం వచ్చిన 100 నుంచి 150 రోజుల లోపలనే మేము ఆల్రెడీ కంప్లీట్ చేయగలిగినాం. ఇప్పుడు మూసి ప్రక్షాళనకు సంబంధించి మాత్రం ఒక అవినీతి దాగుంది, అదంతా బోటుగా కేటాయిస్తున్నారు, దాంట్లో పెద్ద అవినీతి జరగబోతుందని చెప్పి బీఆర్ఎస్ విమర్శించింది. క్యాపిటల్ సిటీని నిర్లక్ష్యం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు కేవలము ఎన్నికలప్పుడు వస్తారు, హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాము, స్కై స్క్రాపర్స్ కడతాము, స్కైవేస్ కడతాము అని చెప్పి మాటలు ఇచ్చిపోయినారు. మరి ఇదే ఆనాడు కేసీఆర్ గారి తనయుడు ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో, మీ ప్రభుత్వం మీద నిరుద్యోగులు లేదంటే వాటికి సంబంధించి ఉద్యోగాల కల్పనకు సంబంధించి కొంచెం వాయిదాలు కావాలని నిరసన తెలియజేస్తున్నారు. ఎవరైతే నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారో, ఎవరైతే చౌరస్తాల మీద కూర్చొని పాపం వాళ్ళు కాలయాపన చేస్తున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈడ చేసే క్రమంలో కుల వివక్షకు సంబంధించి ఎట్లాంటి పోరాటం చేశారు? మీరు కూడా కుల వివక్షకు గురయ్యారా? ఇప్పటికి కూడా ఈ కుల వ్యవస్థలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులు తీర్చివేయడానికే పూర్తి స్థాయిగా కొన్ని దగ్గర అయితే మేడిగడ్డకు సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి నీటి నిల్వకి అది ఉపయోగకరంగా లేదు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం అంతా పర్యటనగా వెళ్ళి చాలా పారదర్శకంగా నిర్మించాము, చాలా క్వాలిటీతో అంటున్నారు. ఎన్ని రోజులను అబద్ధాలు చెప్తారు వంశీ గారు? ఈ రోజు అబద్ధాలు చెప్తున్నారు. ఆల్రెడీ ఆడ పర్రలు వాసినాయి, రేపు ఎల్లుండో కూలిపోయే పరిస్థితి ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఆరోపించట్లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒకటి ఉంటుంది. మీ పరిపాలనకు సంబంధించి కరెంటు కోతలే ఇవాళ నిదర్శనం వీళ్ళ పరిపాలనకు సంబంధించి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీద. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట మాట్లాడే నైతిక అధికారం లేదు. పక్క రాష్ట్రంలో పవర్ అగ్రిమెంట్ల పేరు మీద వాళ్ళు చేసిన మోసాలు ఏవైతున్నాయో, వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్ అయినటువంటి నాగర్ గారి ప్రీతం గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం ప్రీతం గారు. నమస్తే. నమస్తే వంశీ గారు. నమస్తే సార్, బాగున్నారా? ఆల్ వెల్ బాగున్నానండి. అంటే ఈ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి మీకు ఎట్లా అనిపించింది? ఇంతకు ముందు కూడా చాలా పోరాటాలు చేశారు, కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చాలా పోరాటాలు చేశారు. ఎమ్మెల్యే పదవి కోసం కూడా కొట్లాడారు, జనాల కోసం అన్ని విషయాల్లో ముందుండి నిలబడ్డారు. ఈ పదవి మీకు ఎంతవరకు తృప్తిని ఇచ్చిందంటారు? వాస్తవానికి కొన్ని వేల మంది కార్యకర్తలు, కొన్ని లక్షల మంది కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాలకు ఎత్తుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నాయకులు, మండలం నుంచి జిల్లా స్థాయి నాయకులు ఎంతోమంది ఉండగా నాలాంటి ఒక కార్యకర్తకి ఈ పదవి దక్కడం అనేది వాస్తవానికి కూడా పూర్తిగా సంతృప్తిగా ఉన్నా, ఎటువంటి కూడా 1% కూడా దానికి ఎటువంటి బాధ అనేది లేదు. చాలా సంతోషంగా ఉన్నా. ఇంకోటి, ప్రీతం అనేటోడు ఏనాడు కూడా పదవుల గురించి పనిచేయలే. పార్టీ కోసం పనిచేస్తుంటే ప్రీతంకు పదవులు వచ్చినాయి తప్ప ఈ పదవి కావాలని ఏనాడు కూడా సంకలింత ఫైలు పెట్టుకొని తిరిగిన రోజులు లేవు.
నా పదవి అనేది పూర్తి స్థాయిగా కార్యకర్తల బలంతో వారందరూ నా మీద పెట్టుకున్న నమ్మకంతో నాకు వచ్చిందని అనుకుంటున్నాను వంశీ గారు. తెలంగాణ ఏర్పాటులో ఎస్సీల యొక్క పాత్ర ఏంటి? గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్సీలను ఏ విధంగా విస్మరించింది? మీ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళబోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రణాళిక ఏంటి? గతంలో ఎస్సీలు అనే వాళ్ళను కేవలము ఓటు బ్యాంక్గా వాడుకున్న ప్రభుత్వము గత ప్రభుత్వం. అంటే వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణం కూడా దళితులు మరియు వారి ఉద్యమాలే. వారికి కావాల్సిన ప్రణాళికలను అన్నింటినీ పూర్తి స్థాయిగా చూపిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. ఆనాడు గజ్జగట్టింది, డప్పు కొట్టింది. ప్రతి ఒక్క గ్రామములో ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొచ్చి ప్రాణం పోసింది తెలంగాణ ఉద్యమానికి దళిత సామాజిక వర్గం. కానీ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయితే వచ్చిందో ఏర్పాటైందో ఆ ప్రభుత్వము క్లియర్గా 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అని చెప్పి, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తా అని చెప్పి, ఉచిత విద్య ఇస్తా అని చెప్పి దళితులను పూర్తి స్థాయిగా ఓటు బ్యాంకులుగా వాడుకొని వారికి పూర్తి స్థాయిగా ఒక చాక్లెట్ చూపించి పిల్లోనికి ఏ విధంగా అయితే మారాన్ చేసే పిల్లోనికి చూపించి మూకోబెడతారో దళితులకు అవన్నీ చూపించి గత 10 సంవత్సరాలలో వాళ్ళు దళితుల మీద అరాచకాలు చేసినారు. ఇంద్రమ్మ ఇచ్చిన భూములను డంపింగ్ యార్డ్ల పేరు మీద, ప్రకృతి వనాల పేరు మీద, రైతు వేదికల పేరు మీద అడ్డగోలుగా గుంజుకున్నారు. అదేవిధంగా దళితుల మీద లాకప్ డెత్తులు జరిగినాయి. శీలం రంగయ్య లాకప్ డెత్ జరిగింది, మరియమ్మ లాకప్ డెత్ జరిగింది. అడ్డగోలుగా దళితుల మీద 12,864 కేసులు గత 10 సంవత్సరాలలో అట్రాసిటీస్ నమోదైనవి. వాటికో ఫాస్ట్ ట్రాకులు లేవు, వాటికో కథ లేదు, కార్ఖానా లేదు. ఇవన్నీ ఉద్యమాలను ఉద్యమిస్తూనే ఈరోజు తెలంగాణలో ఊపిరి పీల్చుకునే ప్రభుత్వము మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇది రావుడే వెంటనే 33,169 కోట్లు ఈరోజు ఎస్సీల అభివృద్ధి కోసమని బడ్జెట్ ప్రవేశపెట్టినారు. తప్పకుండా మా బతుకులు మారుతాయని పూర్తి స్థాయి నమ్మకంతో ఉన్నా ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మా పూర్తి స్థాయి దళితులకు కింది స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా పనిచేస్తున్నారో వారు కింద గ్రామాలలో ఉన్న అట్టడుగు వర్గ పేదలను గుర్తించి పూర్తి స్థాయిగా వాళ్ళకు లోన్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఇప్పుడు బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు ఖర్చు చేయగలుగుతారా కాంగ్రెస్? అంటే వంశీ గారు, గత ప్రభుత్వంలో వాస్తవానికి కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తెచ్చే ఓపిక వీళ్ళకు లేకుండే, ఆ సారథ్యం వీళ్ళు లేకుండే. నీతి ఆయోగ్ నుంచి కూడా ఎన్నో నిధులు వచ్చినాయి ఎస్సీ కార్పొరేషన్కి దళితుల అభివృద్ధి కోసమని. అవి ఖర్చు చేయనందుకు చాలా అమౌంట్స్ ల్యాప్స్ అయిపోయినాయి. నేను చైర్మన్ అయిన తర్వాత నీతి ఆయోగ్కి లెటర్లు రాసిన, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ల్యాప్స్ అయిపోయిన డబ్బులను కూడా మాకు ఇవ్వమని చెప్పి నేను రాసిన. తప్పకుండా ఈ బడ్జెట్ మ్యాక్సిమం యూటిలైజేషన్ అయ్యే విధంగా, అంటే ఎప్పుడు కానీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది లోపల. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ చేస్తే ఆ ప్లానింగ్ ద్వారా ముందటికి వెళ్తుంది. అది స్కిల్ డెవలప్మెంటే కానివ్వండి, లేకపోతే ఎకనామికల్ సపోర్టివ్ స్కీమ్సే కానివ్వండి, వీటికి సంబంధించి ఒక ప్లానింగ్ అనేది జరగాల. గత ప్రభుత్వంలో ఏనాడు ప్లానింగ్ జరగలేదు. ఈ పదవులకు ఎక్కడ వాల్యూ లేదు. పూర్తి స్థాయిగా ఈ కార్పొరేషన్ని కూడా దళిత బంధు పేరు మీద కమిషన్లకు పూర్తి స్థాయిగా కక్కుర్తిపడి దాన్ని మొత్తం నీరుగాల్చిన పరిస్థితి ఏర్పడ్డది. దళిత బంధు మీద కూడా ఎంక్వైరీకి సంతకం పెట్టినా పూర్తి స్థాయిగా దీని లోపల ఎంత అక్రమాలు జరిగినాయనేది బయట పెడతా, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు మాత్రం వచ్చిన బడ్జెట్ని పూర్తి స్థాయిగా మనం యూటిలైజ్ చేసుకునే విధంగా దానికి ప్రణాళిక రూపొందించడం. త్వరలోనే ఈ బడ్జెట్ పూర్తి స్థాయిగా ప్రజలకు చేరుతుందని మాకు నమ్మకం ఉంది. నమ్మకం ఉందా? 100% వంశీ గారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. జాతీయ స్థాయి నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారితో సాన్నిధ్యం ఉందంటారు. మీకు ఎట్లా సాధ్యమైంది? ఎస్సీలకు సంబంధించి ఒక లీడరు గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకు తన యొక్క ప్రస్థానాన్ని లిఖించడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగానా, లేదంటే ఇంకా వేరే రకమైనటువంటి లాబింగ్లు వీటి ద్వారా ఏమైనా ఉందా? ఎట్లా సాధ్యమైంది? ఇప్పుడు అంటే పని చేసుకుంటూ పోయే క్రమంలో గుర్తింపు అనేది లభిస్తుంది వంశీ గారు. అంటే ప్రీతం అనేటోడు ఒక సాధారణ కార్యకర్తగా ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు నేను రాష్ట్ర అధ్యక్ష పదవి అడుగుండే. ఆ సమయంలో నాకు అది దొరకనందుకు నన్ను జాతీయ కార్యదర్శి చేసిండ్రు విద్యార్థి విభాగంలో. ఆ విధంగా అక్కడ నుంచి పని చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఎప్పుడు కానీ పనిచేసే వాళ్లకు ఎక్కడ కూడా 100% గుర్తింపు దొరుకుతుంది. పైరవి చేసుకునేటోడు వాడు ఎప్పటికి కార్యకర్తగా మిగిలిపోతాడు. అంటే ఇందులో 2 ఉంటాయి వంశీ గారు. ఒకటి లీడర్ కావాలా, కార్యకర్త కావాలా. నేను కార్యకర్తగా ఉండుకోవాలనుకుంటే ఒక నాయకుని భజన చేసుకుంటూ ఆయన ఇంకా తిరుగుతూనే ఉంటా జీవితాంతం. ఇక ఆయననే నా నాయకుడు. ఆ నాయకుడు పెద్ద పదవిలకు వస్తే నేను నాయకుడిని అయితా, ఆయన కింద పడిపోతే నేను పడిపోతా. కానీ ప్రీతం అనేటోడు నాయకుడు. ఎప్పుడు కూడా నాయకుడు అనేటోడు 100 మంది నాయకులను తయారు చేసేటోడు నాయకుడు. నేను నాయకులను తయారు చేస్తున్నా, బరాబర్ ఇంకా తయారు చేసుకుంటూ 100% నా అనుకున్న వాళ్ళకి ఎవరైతే వాస్తవానికి పార్టీకి పనిచేస్తున్నారో
వాళ్ళని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఎక్కడెక్కడ వారి గురించి కావాలో ప్రత్యేకంగా పోరాడతా. ఆ విధంగా నాకు గుర్తింపు వస్తుంది తప్ప ఎక్కడ కూడా పైరవీల ద్వారా కాదు. అంటే ఎస్సీ నాయకులందరికీ అదే విధంగా గుర్తింపు తీసుకొస్తా అంటారు. 100%. ఇప్పుడు నాకు రావాల్సిన గుర్తింపు నాకు అతి చిన్న వయసులో వచ్చింది. వంశీ గారు ఈ కార్పొరేషన్ చైర్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు కూర్చున్నారు. దీని లోపల కూర్చున్న వాళ్ళు ఎంతోమంది మంత్రులు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు. ప్రీతం అనే ఒక పోరగాడికి ఈరోజు ఆనాడు 4 సంవత్సరాల క్రితం నాకు ఎస్సీ సెల్లుని పార్టీలో ఒక విభాగాన్ని నాకు అప్పచెప్పింది. దాన్ని నేను సంతృప్తికరంగా నేను చేయగలిగిన, 33 జిల్లాలలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయగలిగిన, గ్రామశాఖ అధ్యక్షులను ఏర్పాటు చేయగలిగిన, పూర్తి స్థాయిగా కమిటీ ఏర్పాటు చేయగలిగినాం. కాబట్టి ఎస్సీ సెల్ చాలా అద్భుతంగా పనిచేసిందని ఓ పోరగానికి తెచ్చి మళ్ళీ కార్పొరేషన్ సీట్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ పని చేసి చూపిస్తా. వాస్తవానికి కార్పొరేషన్ చైర్మన్ అంటే ఈ విధంగా కూడా ఉంటుందా అనే విధంగా నేను తప్పకుండా చేసి చూపిస్తా. ఆ విధంగానే ఆ పని ద్వారానే మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ గుర్తింపు తెచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా దీని లోపల భాగస్వాములను చేసుకుంటూ తప్పకుండా తీసుకొని పోతాం. వంశీ గారు తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు కదా, ఆ సీటు ఎట్లా మిస్ అయింది? తుంగతుర్తి సీట్ అనేది అది నేను నా పుట్టిన ఏరియా, నా పుట్టుక తుంగతుర్తినే, సావు తుంగతుర్తినే. నా సమాధి కూడా రేపు పొద్దున అయితే తుంగతుర్తి గడ్డ మీదనే అవుతుంది. నాకున్న ఇంత వ్యవసాయ పొలంలో నేను అక్కడనే రేపు పొద్దున సమాధి కూడా అయ్యేది కూడా అక్కడనే. తుంగతుర్తి అనేది వాస్తవానికి కూడా చాలా పొలిటికల్ కాన్స్టిట్యున్సీ. వాస్తవానికి 2 సార్లు అద్దంకి దయాకర్ గారికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేసినాము. కొన్ని కారణాల వల్ల రేవంత్ రెడ్డి గారు ఆ సీటు తప్పకుండా నాకు కేటాయిద్దామన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా జిల్లా నాయకత్వము అక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన మందుల సామేల్ గారికి ఒక అవకాశం ఇచ్చినారు. తప్పకుండా ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిగా మేము కూడా స్వాగతించినాము. సీనియర్ నాయకులు, నాకంటే వయసులో పెద్ద, ఉద్యమాలలో పెద్ద, ఆయన క్రాస్ సంస్థలో పనిచేసిండు. టీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు టికెట్ అడిగిండు. పాపం టికెట్ రాలేకపోయింది. చాలా పేద క్రమం నుంచి ఆయన పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి మనం కూడా తనను యాక్సెప్ట్ చేసినాము. నేను ఇంకా యువకున్నే, నాకు ఇంకో 25 సంవత్సరాల లైఫ్ ఉంది. తప్పకుండా ఈ రోజు కాకపోతే రేపైతా, రేపు కాకపోతే ఎల్లుండి అవుతా, ఈ ఎన్నికలు కాకపోతే ఇంకో ఎన్నికలు అవుతా, తుంగతుర్తికి తప్పకుండా ఏదో ఒక రోజు శాసనసభ్యుని అవుతా. ఎస్సీలు ప్రధానంగా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారికి సంబంధించి మీ ప్రభుత్వం ఏ విషయాల్లో వారి అభివృద్ధి కొరకు పనిచేయాలనుకుంటున్నారు? ఇప్పుడు వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ రాష్ట్ర జనాభాలోనేగా దేశ జనాభాలో కూడా 80% పైబడిగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి దళితులకు సంబంధించి చేవెళ్లాలో మన మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఎస్సీ డిక్లరేషన్ పెట్టాం, నిజామాబాద్లో బీసీ డిక్లరేషన్ పెట్టాం, హైదరాబాద్లో మైనార్టీ డిక్లరేషన్ పెట్టాం, ఎస్టీ డిక్లరేషన్ కూడా మేము పెట్టుకున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ డిక్లరేషన్లలో వారికి ఏం కావాలి అనేది ఒక సపరేట్ మేనిఫెస్టో మేము రూపొందించుకున్నాం. ఆనాడు ఎస్సీలకు సంబంధించి మాదిగలకు కార్పొరేషన్, మాలలకు కార్పొరేషన్, ఉపకులాలకు కార్పొరేషన్, అన్ని కులాలకు ఉపకులాలకు కూడా సమన్యాయం జరగాలని చెప్పి ఏదైతే ఆనాడు మేము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రభుత్వం వచ్చిన 100 రోజులలో మాదిగ కార్పొరేషన్ మరియు మాల కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత ఉపకులాల కార్పొరేషన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా బీసీలకు సంబంధించి 14 కార్పొరేషన్లు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అందులో ముదిరాజ్ కార్పొరేషన్ కూడా వచ్చింది. ఆ విధంగా చూసుకుంటే ఇంకా కొత్త కొత్త కార్పొరేషన్స్ చాలా ఏర్పడ్డాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఏం కావాలనేది కాంగ్రెస్ పార్టీ నరాన ఉండేది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభ్యున్నత కోసమే పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా 100% వాళ్ళ మనసులో ఏది ఉందో అది మేము మేనిఫెస్టోలో పెట్టినాం. ఆ మేనిఫెస్టోనే మా బైబిలు, మా ఖురాను, మా భగవద్గీత. కాబట్టి తప్పకుండా వారందరి ఆశయాలకు అనుగుణంగా మేము తప్పకుండా పనిచేస్తాం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది అధికారంలో రాకముందు. ఈ హామీల అమలు అన్నిటికి సంబంధించి 5 సంవత్సరాల కాలం సరిపోతుందంటారా? మీరు ఇచ్చిన హామీకి, ప్రతి హామీకి ఎంతవరకు కట్టుబడి ఉన్నారు బాధ్యతగా? ఈ హామీలన్నీ పూర్తిగా నెరవేర్చగలుగుతారా ఈ 5 సంవత్సరాల్లో? 6 గ్యారంటీలకు సంబంధించి 5 గ్యారంటీలు ఆల్రెడీ మొత్తం ప్రభుత్వం వచ్చిన 100 నుంచి 150 రోజుల లోపలనే మేము ఆల్రెడీ కంప్లీట్ చేయగలిగినాం. ఇప్పుడు మేనిఫెస్టోలో ఏవైతే ఇంకా మిగతా అంశాలు పెట్టినామో, అంటే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో ఉన్నవి, ఈ కార్పొరేషన్ల ఏర్పాటు కానీ మిగతావి కానీ అవి 6 గ్యారంటీలలో లేకుండే, కానీ వాటిని కూడా నెరవేర్చినాం. నేనేంటంటే 5 సంవత్సరాల ప్రణాళికలో మేము రూపొందించుకున్న మా మేనిఫెస్టో ఏదైతుందో పూర్తి స్థాయిగా దాన్ని ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేసే ప్రయత్నం 99% చేస్తాం. 1% అటు ఇటు ఏమైనా కూడా ఆ మేనిఫెస్టోలో ఉన్న అన్నిటిని క్రోడీకరించుకొని తప్పకుండా ప్రజలకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేస్తాం. అంటే హామీల్లో ప్రధానంగా మీరు రైతు రుణమాఫీని ఎంచుకున్నారు, దాన్ని కొంతవరకు క్లియర్ చేశారు. కానీ ఇంకా కొన్ని చోట్ల అక్కడక్కడ పూర్తిగా అందలేదని చెప్పి ఫీడ్బ్యాక్ అందుతుంది. దీని మీద మీకు ఏమైనా ఉందా?
ఫీడ్బ్యాక్, అట్లాగే టెక్నికల్ ఇష్యూసా లేకపోతే ఏంటి? అట్లాగే మిగతా పింఛన్ కావచ్చు, మిగతా మహిళలకు సంబంధించి మహాలక్ష్మి, ఇవన్నీ ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయి? ఏంటి దీని గురించి మీ ఒపీనియన్? ఇప్పుడు వాస్తవానికి గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తాము ₹1,00,000 అని చెప్పి అరకొరిగా చేసుకుంటూ పూర్తి వడ్డీ భారాలు మళ్ళీ అదే రైతు మీద వేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైనారు. మొత్తం చరిత్రలో అంటున్నాను నేను, ఏనాడు జరగని విధంగా అంటే భారతదేశ వ్యాప్తంగా రుణమాఫీ చేస్తే 74,000 కోట్లకు చేరింది. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చారిత్రాత్మకం. అంటే వాస్తవానికి కూడా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానివ్వండి, రైతు పక్షపాతి కాబట్టి, రైతు బిడ్డలు కాబట్టి ఈరోజు రైతుల గురించి ఆలోచించి మొట్టమొదటిగా ఆగస్టు 15 లోపట ఆనాడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసి ఆనాడు మా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఆగస్టు 15 లోపల చేస్తామని. కానీ ఒక నెల ముందే మేము ఆల్రెడీ ₹1,00,000 రుణమాఫీ చేసేసినాము. దాని లోపల ఏం జరిగిందంటే ముఖ్యంగా గత ప్రభుత్వము ఈ రుణాలు అనేది ఏవైతున్నాయో ఒకరే పేరు మీద ఒక 10 ఎకరాలు ఉంటే సపరేట్ పాస్బుక్లు తీసుకొని సపరేట్ రుణాలు తీసుకున్నట్టు మాకు చాలా స్పష్టంగా గమనించినాం. సో వీటిని మనము ఏం చేసినామంటే ఆధార్ కార్డుతో లింకప్ చేసుకొని, రేషన్ కార్డుతో లింకప్ చేసుకొని కుటుంబానికి ఒకటి విధంగా మనం యూనిట్స్ని తయారు చేసినాం. సో వాటన్నింటినీ స్క్రూటనైజింగ్ దశలో కొన్ని అంటే ఒక మనిషికి ఒకే రుణం మాత్రం మాఫీ అయ్యే విధంగా దాన్ని చాలా ప్రణాళికబద్ధంగా చేసినాం కాబట్టి కొంచెం జాప్యం అవుతుంది. కానీ ఇప్పటికే ₹1,00,000 రుణం తీసుకున్న వాళ్ళందరికీ కూడా వారి అకౌంట్లలో పడ్డాయి. ఆగస్టు 15 తారీఖు లోపట 2 లక్షలకు సంబంధించిన మిగతా వాళ్ళందరి అమౌంట్ కూడా పడుతుంది. ఇందులో ఏ ఒక్కరికి పడకపోయినా మండల ఆఫీసులలో మరియు జిల్లా కలెక్టర్ ఆఫీసులలో హెల్ప్ లైన్స్ పెట్టినాము, హెల్ప్ డెస్కులు పెట్టినాము. తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆఖరి బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో ఆ బెనిఫిషియరీకి రుణమాఫీ దొరికేంత వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది. అంటే హైదరాబాద్కి ప్రత్యేకంగా 10,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయింపులు, రీజనల్ రింగ్ రోడ్డుకి, అట్లాగే మూసీ ప్రక్షాళనకి 1,500 కోట్లు, వీటన్నిటిని టార్గెట్ చేసి హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం కేటాయించారు. కానీ మూసీ ప్రక్షాళనకు సంబంధించి మాత్రం అంటే ఒక అవినీతి దాగుంది, అదంతా బోటుగా కేటాయిస్తున్నారు, దాంట్లో పెద్ద అవినీతి జరగబోతుందని చెప్పి బీఆర్ఎస్ విమర్శింది. దీని గురించి మీరే ఉంటారు? ఇప్పుడు ఎప్పుడు కానీ క్యాపిటల్ సిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ సిటీ మంచిగా ఉంటేనే రేపు పొద్దున ఇన్వెస్టర్స్ వచ్చినా, విదేశాల నుంచి ఎవరు వచ్చినా పూర్తి స్థాయిగా క్యాపిటల్ సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ సిటీని నిర్లక్ష్యం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు కేవలము ఎన్నికలప్పుడు వస్తారు, హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాము, స్కై స్క్రాపర్స్ కడతాము, స్కైవేస్ కడతాము అని చెప్పి మాటలు ఇచ్చిపోయినారు. మరి ఇదే ఆనాడు కేసీఆర్ గారి తనయుడు ఎవరైతే కేటీఆర్ గారు ఉన్నారో హైదరాబాదులో గుంతలు కనిపిస్తే ₹1,00,000 ఇస్తాము గుంతకు అని చెప్పినారు. మరి ఆ ₹1,00,000 ఎక్కడ పోయినాయో తెలియదు, ఏం కథనో తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ రోడ్ల పరిస్థితి చూస్తే మరి వాస్తవానికి నాసా వాళ్ళు రాకెట్లు కట్టుకొని పాపం పైకి పోయి ఆ అంతరిక్షంలో ఏదో పరీక్షలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతరిక్షంలో ఏ విధంగా అయితే పరీక్షలు చేసుకుంటూ రోడ్లు కనిపిస్తున్నాయో ఆ విధంగా ఉన్నాయి తెలంగాణలోని హైదరాబాద్ రోడ్లు. గత 10 సంవత్సరాలలో చాలా అధ్వానమైన పరిస్థితికి చేరింది. వర్షము పడితే పూర్తి స్థాయిగా స్విమ్మింగ్ పూల్ జలపాతం అయ్యేటట్టు రోడ్లు తలపించే ప్రయత్నం ఉంది. అందుకే హైదరాబాద్ అభివృద్ధి కోసమని మేము పూర్తి స్థాయి నిధులు కేటాయించినాము. మూసీ రివర్కి సంబంధించి వీళ్ళు ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో అవి కేవలము పైసలు చూపించినారు కానీ మూసీ డబ్బులన్నీ జేబులేసుకుంటారని వీళ్ళు చెప్పిన మాటనే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీని పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేస్తాము, హుసేన్ సాగర్ని కూడా వీళ్ళు మొత్తం మంచినీటి ట్యాంక్ని చేస్తాము, లేనిపోని వాగ్దానాలని చేసినారు. వాళ్ళు చెప్పినారు కానీ కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది. ఏనాడు మేము మేనిఫెస్టోలో చెప్పలేదు. ఇవన్నీ కూడా ఈరోజు అంశాలు మేమైతే బడ్జెట్ పెట్టినామో మేము చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేతల ప్రభుత్వము, మాటల ప్రభుత్వం కాదు. అది తొందరనే నిరూపిస్తాము. హైదరాబాద్ సిటీని పూర్తి స్థాయిగా డెవలప్ చేసిన తర్వాతనే వీళ్ళకు తప్పకుండా చూపించి వీళ్ళకు కనువింపు చేస్తాం. అంటే ఇదంతా అర్బన్ ఓటర్లని క్యాచ్ చేయడానికి ఆ దృష్టితో ఈ బడ్జెట్ కేటాయింపులు హైదరాబాద్ నగరాన్ని చేశారా, మహానగరానికి? ఇప్పుడు ఓటర్లు మాకెందుకు, ఇప్పుడు ప్రజెంట్ ఓటర్లు అయిపోయింది. ఇప్పుడు ఓటర్లు అనేది వాళ్ళు సాధారణమైన ప్రజలు. ఇప్పుడు వాళ్ళు మా ప్రభుత్వంలో భాగస్వాములు. ఇప్పుడు మళ్ళీ ఓట్లు ఉంటేనేమో వాళ్ళకేదో గాలం వేయాలి, వాళ్ళకేదో చెప్పాలి. ఇంకా 4 సంవత్సరాలకు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఓటర్లు వాళ్ళకేదో ఓట్లు మాకు కావాలని చెప్పి మేము వాళ్ళ గురించి చేయట్లేదు. ఇది ఓటర్లు మా మీద పెట్టుకొని మమ్మల్ని నమ్మకంతో ప్రభుత్వంలో తీసుకొచ్చారు కదా. మా ప్రభుత్వాన్ని వాళ్ళు పెట్టుకున్న నమ్మకం ఏదైతుందో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వారికి పూర్తి స్థాయిగా 100% వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మేము ఇది చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడ కూడా ఎన్నికలు లేవు. ఎన్నికలు లేనప్పుడే మేము ఇది చేస్తున్నామని అంటే ఎన్నికలకు వచ్చినప్పుడు మేము వాగ్దానాలు చేసేవాళ్ళం కాదు. వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళ గురించి ఇప్పుడు మేము పనిచేయాలి కాబట్టి వాళ్ళ గురించి ఇప్పుడు పనిచేస్తున్నాం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా విద్యార్థి నాయకుడిగా దానికి సంబంధించి నిరుద్యోగుల సమస్యల మీద బీఆర్ఎస్ పార్టీ మీద పోరాడారు. ఇవాళే మీ ప్రభుత్వం మీద నిరుద్యోగులు లేదంటే వాటికి సంబంధించి ఉద్యోగాల కల్పనకు సంబంధించి కొంచెం వాయిదాలు కావాలని నిరసన తెలియజేస్తున్నారు. దీని గురించి ఏమంటారు మరి మీరు? ఇప్పుడు నేను అనేది 10 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్లు వచ్చినా కూడా ఏమైనా ఎగ్జామ్లు పెడితే 10వ తరగతి పేపర్ నుంచి మొదలు పెడితే ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగాల దాకా అన్ని లీక్లే జరిగినాయి. ప్రతి ఒక్కసారి పోతారు, కోర్టులో కేసులు వేస్తారు, నియామకాలు జరగవు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వేసినాం, మేము ఎగ్జామ్లు పెడుతున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఎవరైతే నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారో, ఎవరైతే చౌరస్తాల మీద కూర్చొని పాపం వాళ్ళు కాలయాపన చేస్తున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చేసే క్రమంలో మాకు పోస్ట్పోన్ కావాలి అని వీళ్ళు అడుగుతున్నారు. ఏదైతే వీళ్ళు పోస్ట్పోన్ కావాలని అడిగినారో డిఎస్సి పరీక్ష, దానికి సంబంధించి మనకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ పడ్డది. సెప్టెంబర్లో నోటిఫికేషన్ పడి విద్యార్థులు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినారు. ప్రిపేర్ అయిన ఎగ్జామ్స్ ఎన్నికల దృష్ట్యా అంటే వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్ వేసింది కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి ఎట్లన్నా పోస్ట్పోన్ అయితే అనే వేసింది. అది వాస్తవానికి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కనుక ప్రభుత్వంలోకి వచ్చి ఉంటే ఈ ఎగ్జామ్స్ జరగకపోయేవి, మళ్ళీ నోటిఫికేషన్ పడకపోయేది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరిని ఆలోచించే వీళ్ళకు మళ్ళీ మనం నోటిఫికేషన్ వేసినాం. ఎస్, గ్రూప్ 1కి సంబంధించి ఆ గ్రూప్ 2కి సంబంధించి మేము మళ్ళీ దాన్ని వాయిదా చేయాలని చెప్పినారు. మేము చేసినాం, దాన్ని వాయిదా వేసినాం. ఆల్రెడీ మనం పైన మాట్లాడి దాన్ని కొంచెం వాయిదా వేయించినాం. నిజంగా ఎవరన్నా విద్యార్థులకు దీంతోనే మన సమస్య ఉందనంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిగా దాన్ని తప్పకుండా గమనిస్తుంది. కానీ ఎవరైతే ఉద్యమాన్ని లేపినరో అది కేవలం కేటీఆర్ అండ్ పెయిడ్ బ్యాచ్. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు చేపించింది నాన్ బోర్డర్స్తోని, డిఎస్సి అప్లై చేయని వాళ్ళతోని, అట్లాంటి వాళ్ళతోని పూర్తి స్థాయిగా రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళని విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇది జరిగింది, ఇది వాస్తవం. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసినాం. తొందరలో వాళ్ళందరూ కూడా జైల్లో తప్పకుండా చిప్పకూడు తినాల్సిందే, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తిలో లేం. దళితుల హక్కుల కోసం చాలా అంశాల్లో మీరు పోరాడారు. వీటికి సంబంధించి వాళ్ళ కోసం చేసిన పోరాటాల్లో మీకు బాగా సంతృప్తినిచ్చింది ఏ పోరాటం? అట్లాగే మీ మీద, మీ రాజకీయ జీవితం మీద కావచ్చు, మీ జీవితం మీద కావచ్చు, ఈ రాజకీయ ప్రస్థానంలో మీ మీద మీకు స్ఫూర్తి కలిగించిన నాయకుడు ఎవరు? మీ మీద ఏ నాయకుడు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది? అంటే వాస్తవానికి నేను జాతీయ నాయకత్వంలో నేను పనిచేసే క్రమంలో, జాతీయ కార్యదర్శిగా నేను ఎస్సీ విభాగాన్ని పనిచేసే క్రమంలో కొప్పుల రాజు గారు వాస్తవానికి కూడా ఆనాడు జాతీయ అధ్యక్షులుగా ఎస్సీ విభాగానికి చాలా గట్టిగా పనిచేసినారు. మొత్తం దేశం వ్యాప్తంగా కొప్పుల రాజు గారు ఆనాడు ఐఏఎస్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రాహుల్ గాంధీ గారి కోట్రీలో ఆనాడు అడ్వైజర్గా పనిచేయడం జరిగింది. వారు అక్కడి నుంచి నన్ను మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కాగానే వెంటనే తను తీసుకున్న మొట్టమొదటి ఉద్యమం దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా. ఇంద్రవెల్లి దగ్గర నుంచి నగారా మోగిస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 6 సభలు పెట్టినాం. అటు గజ్వేలే కానివ్వండి, రావిర్యాలైనా కానివ్వండి, ఈ విధంగా దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా చాలా పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేసినాము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే దళిత గిరిజనులకు సంబంధించి ఒక కమిట్మెంట్తో ముందటికెళ్ళినాడు. కమిట్మెంట్తో ముందటికెళ్ళి ఆ బాధ్యతలు నాకు ఇచ్చినాడు. వాస్తవానికి మూడుచింతలపల్లిలో 2 రోజులు జరిగిన దీక్ష ఏదైతుందో ఆ దీక్షలో రేవంత్ రెడ్డి గారు నేను కలిసి ఒక దళిత వాడలో, ఒక దళిత బస్తీలో, ఒక గుడిసెలో ఇద్దరం కలిసి నిద్ర చేసిన క్రమంలో ఆనాడు రాత్రి సుమారు ఒక 2-3 గంటలు చర్చించిన క్రమంలో దళిత గిరిజన బతుకులు మారాలి అనే ఒక ఉద్దేశంతో వారు తన సంకల్పంతో ముందరికి వచ్చినారు. ఈరోజు ముఖ్యమంత్రి అయినారు. పూర్తిగా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఎందుకు సాటిస్ఫాక్షన్గా ఉందనంటే ప్రతి ఒక్క దళిత ఉద్యమాన్ని పూర్తి స్థాయిగా గట్టిగా మేము తీసుకొని ముందరికి వెళ్ళినాం. గత ప్రభుత్వంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీస్ ఏనాడు ఏర్పడలే. ముఖ్యమంత్రి గారికి దళిత గిరిజనులు అంటే కూరలో కరివేపాకుగా ఉంటుండే, అది తీసి పక్కన పెట్టి పూర్తి స్థాయిగా వాళ్ళని కేవలం ఓటు బ్యాంక్గా మార్చే ప్రయత్నం చేసినాడు. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వాస్తవానికి అటు జాతీయ స్థాయిలో కొప్పుల రాజు గారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిగా నా భుజాన్ని తట్టి నా ఉద్యమానికి వెనకాల ఊపిరినిచ్చి ముందడికెళ్ళని చెప్పి వాళ్ళు నన్ను ముందర పంపించినందుకే నేను ఈరోజు నాయకుడైనా. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్స్ని దగ్గరుండి పరిశీలిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. రాబోయే క్రమంలో వీరి బతుకులు మారుతాయని పూర్తి స్థాయి నమ్మకంలో ఉన్నాం. వంశీ గారు, కుల వివక్షకు సంబంధించి ఎట్లాంటి పోరాటం చేశారు? మీరు కూడా కుల వివక్షకు గురయ్యారా? అప్పుడే గురైనా. నేను ఈనాడు కాదు, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కుల వివక్షకు గురవుతూనే వస్తున్నాము. ఆనాడు ఈనాడు ఇప్పటికి కూడా ఈ కుల వ్యవస్థలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులు తీర్చివేయడానికే పూర్తి స్థాయిగా కొన్ని దగ్గర అయితే ఈ విలేజ్ కమిటీలు కూడా ఉంటాయి. ఆ కమిటీలు ఇప్పటికీ బహిష్కరిస్తుంటారు మొత్తం దళితులను. ఇప్పటికి కూడా కొన్ని గుడిలలో ఎంట్రీ లేదు. మనం చెప్తే నమ్మం, కానీ
ఇప్పటికి కూడా చాలా చోట్ల వివక్ష అనేది ఉంది. ఈ వివక్షను పూర్తి స్థాయిగా కాలరాసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏనాడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చాలా పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కుల వివక్ష అనేది కేవలం ఎస్సీలకు కాదు, శూద్రులు అనంగా దళితులు ఒక్కరే కాదు, శూద్రులు అనంగా బీసీలలో ఉన్న ఉపకులాలందరూ కూడా శూద్రులే. వీళ్ళందరినీ కూడా చూసే క్రమం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది మార్చే ప్రయత్నం చేస్తాం వంశీ గారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా మీ అభిమానులకు కానీ కార్యకర్తలు కానీ ఈ సందర్భంగా చెప్పాలనుకునేది ఏంటి? ఎవరి ముందట వంగాల్సిన అవసరం లేదు, వెన్ను వంచాల్సిన అవసరం లేదు. ధైర్యంతో పని చేయండి. తప్పకుండా ఈరోజు కాకపోతే రేపు మనకు గుర్తింపు వస్తుంది. గుర్తింపు కోసం ప్రయత్నం చేద్దాం, గుర్తింపు కోసం ఫైట్ చేద్దాం. ఎవడి కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు, ఎవరికి సలాం కొట్టాల్సిన అవసరం లేదు, గులాంగిరి చేయాల్సిన అవసరం అసలే లేదు. లీడర్ అనేటోడు ఛాతీ తనాయించి ముందటికెళ్ళి క్యాడర్ని వెనకాల నడిపించుకుంటూ క్యాడర్ని కాపాడుకుంటూ ముందటికి వెళ్ళాలి. వాడికి తప్పకుండా లైఫ్ ఉంటుంది. కార్యకర్తని ఏ నాయకుడైతే విస్మరిస్తాడో వాడు చరిత్రలో ఏనాడు నిలిచిన దాఖలాలు లేవు. కార్యకర్త అనేటోడే కాంగ్రెస్ పార్టీకి బలం. ఆ కార్యకర్తనే నేటి నాయకుడు, భవిష్యత్ నాయకుడు. ఎవరు కూడా ఎక్కడ కూడా సందేహం పెట్టుకోకుండా, ఎంతమంది కొత్తోళ్ళు వచ్చినా ఎంతమంది పాతోళ్ళు పోయినా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటూ పోండి. నాలాంటి వాళ్ళందరూ కూడా మీకు సహకరిస్తారని చెప్పి నేను మా కార్యకర్తలకు అందరూ కూడా పిలిపిస్తున్నాను. మేడిగడ్డకు సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి నీటి నిల్వకి అది ఉపయోగకరంగా లేదు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ నాయకులు అందరూ, అంటే రాష్ట్ర నాయకత్వం అంతా పర్యటనగా వెళ్ళి ప్రాజెక్టును సందర్శించి ఇది మేము చాలా ఉన్నతంగా చాలా పారదర్శకంగా నిర్మించాము, చాలా క్వాలిటీతో అంటున్నారు. ఎక్కడ వస్తుంది? ప్రజలకి ఏం చెప్తారు దీని గురించి? ఎన్ని రోజులను అబద్ధాలు చెప్తారు వంశీ గారు? ఈరోజు అబద్ధాలు చెప్తున్నారు. ఆల్రెడీ ఆడ పర్రలు వాసినాయి, రేపు ఎల్లుండో కూలిపోయే పరిస్థితి ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఆరోపించట్లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని ఒకటి ఉంటుంది. ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అది చెప్తుంది దీనిలో నీళ్లు పెట్టకూరి తొందరగా వదిలేసేవారి. ఇది బరువుని ఈ డ్యాము ఏదైతుందో నీళ్లను నిల్వ చేసుకోలేదు, కూలిపోయే ప్రసక్తి ఉంది. ఇది కూలిపోతే కనుక ఊర్లని మునిగిపోయే ప్రసక్తి ఉంది. చాలా పెద్ద ప్రళయం సృష్టించే అవసరం ఉందని చెప్పి ఆఖరికి రీసెంట్గా కూడా మనకు ఏదైతే ఈ విపత్తులను పూర్తి స్థాయిగా గుర్తిస్తారో ఆ విపత్తుల సంస్థ కూడా ఈ డ్యామ్ ద్వారా భవిష్యత్తులో ప్రమాదం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఆరోపించట్లేదు. నేను ఏమంటున్నా, దాన్ని ఒక సందర్శన పాయింట్గా పెట్టి ఆ సందర్శన పాయింట్కి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తీసుకుపోయి చూపెట్టాల్సిన అవసరం ఉంది. అంత అద్భుతంగా కట్టిర్రు వీళ్ళు. ఎక్కడ చూసినా కుంగిపోయిన బ్యారేజ్లు, మట్టి మీద పిల్లర్లు, ఈరోజు చూస్తే పెచ్చలుగా ఊడిపోయి ప్యాచ్ వర్కులుగా దాన్ని మొత్తం పూర్తిగా తీర్చిదిద్దిండ్రు. ఇది వాస్తవానికి ఆనాడు 36,000 కోట్లతోని మొదలైన ప్రాజెక్ట్ ఇది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ దాన్ని పూర్తి స్థాయిగా నీళ్ళు అందించాలని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన దాన్ని లక్షల కోట్లకు వీళ్ళు పెంచి జేబులలో డబ్బులు దానుకున్నారు. ఈ బ్యారేజ్లు మొత్తము ఇప్పుడు పర్రలు వాసినాయి, పిల్లర్లు మొత్తం కుంగిపోయినాయి. ఇది మేం చెప్పట్లేదు, అక్కడ ఉన్న వాస్తవము. దానికి కావాలంటే ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడు అక్కడ పోయి చూస్తే అర్థమవుతుంది. ఇంటలో కూర్చొని 4 గోడల మధ్యలో మాట్లాడితే కాదు వంశీ గారు. వాస్తవానికి కూడా ఇది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ వాళ్ళు చేసింది. ఈ మిస్టేక్ పూర్తి స్థాయిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకి వివరించే ప్రయత్నం కూడా మేము చేస్తాం. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కేటాయింపు చేసిన బడ్జెట్ మీద మీరే ఉంటారు, దీన్ని ఏ విధంగా చూడాలి? వాస్తవానికి వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్ ఇది. మనం అడిగింది ఏంది? ఒక ఐఏఎం అడిగినాము. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నా వాళ్ళు నెరవేర్చుకోవాలి కదా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానమే కదా. ఈరోజు వాళ్ళు ఏదైతే మనకు పసుపు బోర్డు ఉందో వాళ్ళు ఇచ్చిన వాగ్దానమే కదా. మనకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను కూడా వాళ్ళు బడ్జెట్లో పెట్టకుండా తెలంగాణకు గాడిద గుడ్డునిస్తే చూసుకుంటే ఊరుకోం కదా వంశీ గారు. మనం ఇప్పుడు ప్రతి ఒక్క దాని మీద మనం కేంద్రానికి పన్ను కడుతున్నాము. కేంద్రానికి పన్ను కట్టినప్పుడు నా హక్కది, నాకు ఇంత పైసలు రావాలే. మా హక్కు మేము అడుగుతున్నాము, మేమన్నా బిచ్చం అడుగుకుంటున్నామా? మా హక్కు మాకు ఇవ్వండి అని అంటున్నాము. ఒక ఐఏఎం కాలేజీ, ఒక ట్రైబల్ యూనివర్సిటీ కోసం పెట్టిన రిక్వెస్ట్ని కూడా తీసి పక్కన పడేస్తే నేడు హైదరాబాదులో విపరీతమైన ట్రాఫిక్ అయిపోయింది. ఓ రీజనల్ రింగ్ రోడ్ కోసం అని కొన్ని నిధులు ఇవ్వమని మేము అడిగితే మా నిధులు మాకు ఇవ్వడానికి పక్కన పెట్టేసి మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే మీరు బీహార్కి ఆంధ్రప్రదేశ్కి ఇస్తానంటే, మరి విభజన హామీ అనేది ఓ 2 రాష్ట్రాలు విడిపోయేటప్పుడు అటు ఆంధ్రాకి ఇచ్చినప్పుడు తెలంగాణకు కూడా ఇవ్వాలి కదా. అది విభజన హామీలలోనే ఉంది కదా. కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రం బడ్జెట్ కేటాయించి తెలంగాణకు కేటాయించము అంటే తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిన వాళ్ళమే కదా. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి మీకు ఎంతమంది ఎంపీలను ఇచ్చిండ్రు, తెలంగాణ నుంచి ఎంతమంది ఎంపీలను ఇచ్చిండ్రు? 8 మంది ఎంపీలను ఇస్తే పొడ్డు సన్నాసులు లెక్క కూర్చొని నోట్ల నుంచి ఒక మాట రాకుండా కేవలం వాళ్ళు మన తెలంగాణ కింద అన్యాయం జరుగుతుంటే కూడా కనీసం ప్రధానమంత్రితో మాట్లాడదామన్న ధైర్యం వీళ్ళకి లేదు. ఈరోజు పార్టీకి కట్టు బానిసలు లెక్క ఉన్నారు తప్ప
తెలంగాణ ప్రజలు వీళ్ళని గెలిపించి ఎంపీ లెక్క పనిపిస్తే కనీసము మేము మాట్లాడతాము, మేము చేస్తామని చెప్పి కూడా కనీసం వీళ్ళు చెప్పలేని పరిస్థితులలో ఉంటే వంశీ గారు చాలా సిగ్గుకరం అనిపిస్తుంది. వాస్తవానికి మనము కట్టే డబ్బులను మళ్ళీ మనం తెచ్చుకోలేని పరిస్థితులలో ఉన్నాము. అది కూడా 8 ఎంపీ స్థానాలు బీజేపీ కట్టబట్టిన తర్వాత కూడా 8 మంది దద్దమ్మలు కనీసం నోట్ల నుంచి మాటలు మాట్లాడలేకపోతున్నారంటే అక్కడ బాధ కలుగుతుంది. ఈరోజు వీళ్ళకి వేసిన ఓట్లు ఏం జరిగినాయంటే అటు ఆంధ్రప్రదేశ్కి, బీహార్కి మాత్రమే ఈరోజు పూర్తి స్థాయిగా లాభం జరిగింది. తెలంగాణకి పూర్తి అన్యాయం జరిగింది. ఎట్టకేలకు గల్లా పడతాము, మెడలు వంచుతాము, మా డబ్బులు మేము తెచ్చుకుంటాం. మీ పరిపాలనకు సంబంధించి కరెంటు కోతలు ఇవాళ బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పి, ఆ కరెంటు కోతలే ఇవాళ నిదర్శనం వీళ్ళ పరిపాలనకు సంబంధించి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీద. మీరు దీనికే ఉంటారు మరి? బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట మాట్లాడే నైతిక అధికారం లేదు. పక్క రాష్ట్రంలో పవర్ అగ్రిమెంట్ల పేరు మీద వాళ్ళు చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో, పక్క రాష్ట్రం నుంచి అధిక ధరల మీద అంటే ఆఖరికి ప్రతి యూనిట్ మీద కూడా వీళ్ళు కమిషన్లు తీసుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో పవర్ కట్స్ అవుతున్నాయి అని అన్నప్పుడు ఏవైతే ఇవి జరుగుతున్నాయో వీటన్నిటి మీద గారు సీఎం గారు చాలా ప్రత్యేకంగా డిస్కంలతో మీటింగ్ జరిగింది. నిన్న కూడా మీటింగ్ జరిగింది. నిన్న నేను సెక్రటేరియట్లోనే ఉన్నా, డిస్కమ్ వాళ్ళందరితో నిన్న మీటింగ్ జరిగింది. కొన్ని చోట్ల ఈ పవర్ కట్స్ కావాలని చేపిస్తున్నారు, కావాలని ప్రభుత్వం మీద ఇవన్నీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తొందరలోనే 24 అవర్స్ పవర్, నాణ్యతమైన పవర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందబోతుంది. కొత్తగా సోలార్ ప్లాంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున మేము సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని కూడా ప్రమోట్ చేయబోతున్నాం గవర్నమెంట్ నుంచి. కొత్త టెక్నాలజీతోని గ్రిడ్ సిస్టమ్ని కూడా బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నాము. 100% నమ్మకం ఉంది. ఈ వీళ్ళేదైతే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో వాటన్నిటి కూడా తొందరలో చెక్కు పెట్టే రోజులు దగ్గర పడుతున్నాయి. వంశీ గారు, మీ ఫ్యూచర్ లక్ష్యం ఏంటి? ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? నా లక్ష్యం ఒకటే అండి, పూర్తి స్థాయిగా అంటే వాస్తవానికి కుల వివక్ష అనేది లేకుండా చేసే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా సమాజంలో అందరూ కూడా సమానంగా ఆర్థిక స్థితిగతులు పైకి తెచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నం చేయాలి. పేదోడు లెక్క ఉండిపోతుండు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. మధ్యంగా ఉన్నవాడు అటు కింద కాకుండా అటు మీద కాకుండా వాడి బతుకు చాలా భారంగా మోస్తున్నాడు. అందరూ కూడా సమానంగా ఉండే విధంగా, కనీసము ఆర్థికంగా వాళ్ళు పైకి వచ్చే విధంగా వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానివ్వండి, కేవలం ఎస్సీలకు అని కాదు బీసీలకు కానివ్వండి, ఓసీలలో కూడా చాలామంది రెడ్లలోనే కానివ్వండి, బాపనలలో కూడా కానివ్వండి, చాలామంది కూడా పేదలు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అంటే ఆర్థిక అసమానతలు లేకుండా అందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషంగా ఉండటానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని అందరినీ కూడా ఆర్థిక సమానత్వంలో ముందరికెళ్లే భాగస్వామ్యంలో ప్రభుత్వము తీసుకొచ్చే నిర్ణయాలను వాళ్ళను భాగస్వాములను చేసి వాళ్ళను ఆర్థికంగా పైకి తెచ్చే ప్రయత్నం చేయాలని ఒక ఆలోచన ఉంది. తప్పకుండా కొంచెం కష్టమైన పనే, అంటే రాష్ట్ర బడ్జెట్ కానివ్వండి, ఉన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానివ్వండి, కొంచెం కష్టమే. కానీ దీన్ని ఎస్సీ కార్పొరేషన్ నుంచి మొదలు పెడతాం. కొత్త స్కీమ్స్ తీసుకురాబోతున్నాము. తొందరలోనే మొబైల్ క్యాంటీన్స్ ఇవ్వబోతున్నాం. తొందరలోనే మొబైల్ అంబులెన్సెస్ చేయబోతున్నాం. వీటినన్నింటినీ కూడా ప్రజలకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్కీమ్స్ మీద ఒక అవగాహన కల్పించి చాలామందిని కూడా బిజినెస్ మ్యాన్స్గా, ఎంటర్ప్రీనర్స్గా తయారు చేసే ప్రయత్నం చేస్తాం. దీన్నే సేమ్ బీసీ కార్పొరేషన్లో, అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్లో కూడా సేమ్ మోడల్గా తీసుకుపోయి ఏవైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కూడా మేము కొంచెం తీసుకొని పేదరిక నిర్మూలన చేసే ప్రయత్నం చేసే క్రమం చూస్తున్నాం. వంశీ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా ఎమ్మెల్యేలు వలసలు ఉంటాయా? అర్హత వేటుకు సంబంధించి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎట్లా ఉన్నా సరే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా వలసలు ఉంటాయా? ఇంకా ఉంది. తొందరలో ఇంకా చాలా మంది వస్తారు తప్పకుండా. అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఆనాడు అస్సాంలో అస్సాం గణ పరిషత్ అని ఒక పార్టీ ఉండేది, నేడు నామరూపాలు లేకుండా పోయింది. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అదే అవుతుంది. ఏదైతే వీళ్ళ నాయకులకు కనీసము వాళ్ళ సొంత పార్టీ నాయకులకు, గెలిచిన ఎమ్మెల్యేలకు ప్రగతి భవన్లో అడుగు పెట్టనివ్వలేని ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉండేనో గత ముఖ్యమంత్రి, వారికి పూర్తి స్థాయిగా బుద్ధి చెప్పే ప్రయత్నము ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అన్ని గమనించి మా దగ్గరకు వస్తున్నారు. త్వరలోనే పూర్తి స్థాయి వలసలు ఉంటాయి. కేవలం ఆ పార్టీలో మిగిలితే ఒక 5 నుంచి 6 మంది మిగులుతారు, అంతకంటే ఎక్కువ మిగలరు. వంశీ గారు.